కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి పథకాలలో ప్రత్యేకమైనటువంటి పథకం ఏంటంటే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అని చెప్పేసి వాళ్ళు ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని ద్వారాగా పురుషులు ప్రయాణించాల్సినటువంటి అవకాశం లేకుండానే కిక్కిరిసిపోతున్నటువంటి జనంతో పురుషులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీనిని విష్ణువర్ధన్ అనేటువంటి వ్యక్తి, కర్ణాటక వ్యక్తి కంప్లైంట్ చేయగా అక్కడ సిద్ధరామయ్య అనేటువంటి ముఖ్యమంత్రి పురుషులకు కేటాయించినటువంటి సీట్లలో పురుషుల్నే కూర్చొనిద్దాం అని చెప్పేసి మరి ప్రకటించడం జరిగింది. ఒకప్పుడు స్త్రీలకు కేటాయించిన సీట్లలో స్త్రీలనే కూర్చొనిద్దాం అని చెప్పేసి నినాదాన్ని ఇప్పుడు పురుషులకు కేటాయించినటువంటి సీట్లలో పురుషుల్నే కూర్చొనిచ్చేటటువంటి అవకాశాలు మరి ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. అలాగనే తెలంగాణలో కూడా అలాంటి పథకాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి దిశలో ఉన్నారు. ఎందుకంటే మరి మహిళలకు ఉచితం అనేది ఎప్పుడైతే ప్రకటించారో అప్పుడే కిక్కిరిసినటువంటి జనం ఫుల్గా మహిళలు ఎక్కటం, కనీసం పురుషులు నిల్చోవటానికి కూడా ఆ ప్లేస్ లేనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని పురుషులకు కూడా మరి వాళ్ళకి కేటాయించినటువంటి సీట్లో కూర్చొని ఇచ్చేటటువంటి అవకాశం కల్పిస్తున్నట్లు మరి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టేటటువంటి అవకాశాలు ఉన్నట్లు మరి తాజా సమాచారం బట్టి తెలుస్తోంది.